సో అది భారత రక్షణ శాఖ అయితే ఒక ప్రకటనని రిలీజ్ చేసింది. పాకిస్తాన్ దాడులకైతే తెగబడింది. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి గాని ప్రాణ నష్టం జరగలేదు అంటూ ఒక ప్రకటనని రిలీజ్ చేసింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామంటోంది రక్షణ శాఖ. మా ప్రతినిధి గోపికృష్ణ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపికృష్ణ, ప్రస్తుతం ఒక దృశ్యం మనకు కనబడింది. ఎక్కడైతే F-16 ఫైటర్ జెట్ ని కూల్చివేసిందో భారత ఆర్మీ కూల్చివేసిన అంటే F-16 ని నడుపుతున్న ఆ పైలట్ ని అదుపులోకి తీసుకున్నట్టు. సో F-16 కి సంబంధించిన పైలట్ నుండి ఏమైనా వివరాలు రాబట్టారా? మరోవైపు చాలా క్లియర్ గా ఆర్మీ కూడా చెప్తుంది ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే జరగలేదని. సో పాకిస్తాన్ కి ఎంత నష్టం జరిగింది? పాకిస్తాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. F-16 ఫైటర్ జెట్స్ ని భారత రఫేల్ వ్యవస్థ అలాగే క్షిపణి వ్యవస్థ కూల్చివేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే రక్షణ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అక్నూర్ సెక్టార్లో ఈ F-16 ఫైటర్ జెట్ నుంచి ముఖ్యంగా ప్రాణాలతో బయటపడ్డ పైలట్ని భారత్ సజీవంగా పట్టుకోవడం జరిగింది. సో దౌత్యపరంగా నెక్స్ట్ ఇనిషియేటివ్స్ అనేవి కొనసాగుతాయి. సో ఎన్ని ఫైటర్ జెట్స్ వచ్చాయి, అలాగే ఎటువంటి ముఖ్యంగా క్షిపణులతో యుద్ధ విమానాలు బయలుదేరాయి, ఇటువంటి సమాచారాన్ని అతని దగ్గర నుంచి ప్రాథమికంగా సేకరించడం జరుగుతుంది. ఎందుకంటే అతని విచారణ కన్నా దేశ భద్రత, సమగ్రత, అలాగే ప్రస్తుతం సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపైన ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. వారి పైలట్ మన దగ్గర ఉన్న దానికన్నా నెక్స్ట్ భారత్పై చేసిన దాడికి ప్రతీకార చర్యగా భారత్ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి ఈ విధంగా ప్రతి చోట కూడా క్షిపణులతో ఇటు దాడికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధాని నివాసంలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుడు ఎప్పటికప్పుడు బార్డర్ వద్ద ఉన్న పరిస్థితులను వివరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న సలహాలు, సూచనలు కూడా భారత్ పరిశీలిస్తోంది. సో ఖచ్చితంగా ఒక భారీ గట్టి గుణపాఠాన్ని పాకిస్తాన్కి భారత్ ఈరోజు రాత్రి ఇవ్వబోతోంది. దానికి అనుగుణంగానే ఇటు దేశవ్యాప్తంగా కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఎయిర్పోర్ట్స్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా 27 ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయ్యాయి. రాజస్థాన్, పంజాబ్, అలాగే గుజరాత్, ఇటు జమ్మూ కాశ్మీర్లో స్కూల్స్, సరిహద్దు ప్రాంతాల మొత్తం కూడా హై అలర్ట్లో ఉన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పే విధంగా ఒక భారీ సైనిక చర్యను భారత్ చేపట్టబోతోంది. దానికి అనుగుణంగా ఒక వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతర్జాతీయ సమాజం నుంచి దక్షిణాసియాలో మీరు శాంతిని పాటించండి, ఒక శాంతికామిక దేశంగా మీరు ఉన్నారు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి అమెరికా, రష్యా ఇటువంటి దేశాలు భారత్ని కోరుతున్నప్పటికీ పాక్ కవింపు చర్యలు ఇంకా ఇప్పటి వరకు అయితే రక్షణ శాఖ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పి భారత్ చెప్తోంది. కానీ ఖచ్చితంగా భారత రక్షణ వ్యవస్థను ఇక్కడ ఎంత సమర్థవంతంగా ఉంది, ప్రజలను కాపాడడంలో, దేశ భద్రతను కాపాడడంలో చాలా కీలక పాత్ర భారత రక్షణ వ్యవస్థ పోషిస్తోంది. అందులో భాగంగానే S-400 కానీ, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా భారత సరిహద్దుల నుంచి ముఖ్యంగా పాక్ సరిహద్దులు దాటి భారత్ వైపుకి వస్తున్న మిసైల్స్ని, క్షిపణుల్ని, డ్రోన్స్ని మొత్తాన్ని కూడా నిలువరిస్తూ ఎప్పటికప్పుడు భారత ముఖ్యంగా భూభాగాన్ని కాపాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఈ దాడులు కొనసాగితే కనుక ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఒక తీవ్ర చర్యకైతే ప్రస్తుతం కార్యాచరణ సిద్ధమవుతోంది. అది PM కార్యాలయం ముఖ్యంగా ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వేదికగా ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, అలాగే ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వీరంతా కూడా ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దానికి అనుగుణంగానే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BSF, అలాగే ఇతర CRPF, CISF ఇతర ఫోర్సెస్ అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్లో ఉన్నాయి. సైరన్స్ మోగుతున్నాయి. ప్రజలు కొంత ఆందోళన ఉన్నారు. కానీ ఎటువంటి ఆందోళన కూడా భారత ప్రజానీకానికి అవసరం లేదు. ఎందుకంటే భారత్ వద్ద అత్యాధునికత సైనిక సంపత్తి అలాగే రక్షణ వ్యవస్థలు కలిగి ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈరోజు ఒక గట్టి గుణపాఠాన్ని పాక్ ఎదురు చూడబోతోంది. ఈరోజు రాత్రి అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే ఒక కార్యాచరణ కూడా ప్రధాని నివాసంలో రూపొందుకుంటున్న పరిస్థితి. అలాగే పాక్ ఫైటర్ జెట్స్ని కూల్చడం కానీ, క్షిపణులు కూల్చడం కానీ, అలాగే వారి యొక్క ముఖ్యంగా రక్షణ వ్యవస్థని దెబ్బతీసే విధంగా కూడా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఒక భారీ ముఖ్యంగా యాక్షన్ ప్లాన్తో భారత్ సన్నద్ధమవుతున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఢిల్లీలో కీలక సమావేశాలు అర్ధరాత్రి కాదు, ఎనీ టైం, ఎనీవేర్, ముఖ్యంగా ఏ విధంగా అయినా సరే మేము మా చర్య ఏంటో చూపిస్తామని చెప్పి త్రివిధ దళాలు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ప్రధాని నివాసంలో ఒక కీలక సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ప్రధాని మానిటర్ చేస్తున్నారు. బార్డర్ స్టేట్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు ఇవన్నీ పైన కూడా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. సో ఒక స్ట్రాంగ్ కౌంటర్ని భారత్ పాకిస్తాన్కి ఇవ్వబోతోంది.
ఎస్ కోపి కృష్ణ